ఒక 2 లైన్స్ చెప్పుకుంటున్నాను. ఎందుకంటే నిన్న కొంచెం స్పీడ్ లాస్ట్ లో వచ్చేసరికి కొంచెం స్పీడ్ అయిపోయింది. మళ్ళీ ఒకసారి ఒక 2 లైన్స్ చెప్పుకుంటా వెళ్దాము. 2 లైన్స్ చెప్పుకుంటా వెళ్తే తనకి కొంచెం ఏంటంటే నిన్నటిది ఈ రోజుది కొంచెం కంపారిజన్ ఉంటుంది కాబట్టి కొంచెం ఇంకా ఎక్కువ అర్థమవుతుంది. ఓకే లీడర్స్, గుడ్ మార్నింగ్. స్టార్ట్ చేద్దాం. టైం 8:12 అవుతుంది. డ్యూ గార్డెన్ లేడీస్ కి సంబంధించిన ప్రోగ్రామ్. ఉమెన్ హైజీన్ ఇంపార్టెంట్ అన్నమాట. సో ఆడవారి పరిశుభ్రతగా హైజీన్ మెయింటైన్ చేయగలిగితే మన ఫ్యామిలీ హెల్దీగా అలాగే హైజీన్ గా ఉండొచ్చు అన్నమాట. ఒక నిమిషం నేను షేర్ చేస్తాను ఫోటో. హైజీన్ లైఫ్ సైకిల్. ఉమెన్ లైఫ్ సైకిల్ ఎలా ఉంటదంటే, ఉమెన్ లైఫ్ లో స్టేజెస్ చాలా ఉంటాయి అన్నమాట. మీ అందరికి తెలుసు ఉమెన్ లైఫ్ ఎలా స్టార్ట్ అవుతుంది అనేది. మేజర్ లైఫ్ ట్రాన్స్లేషన్ అని ఎప్పుడు జరుగుతుంది? ఒక ఆడవారి లైఫ్ లో ప్రెగ్నెన్సీ టైంలో, మదర్ అయిన తర్వాత, అలాగే మెనోపాస్ టైం అన్నమాట. నెక్స్ట్ ఉమెన్ ఫేజెస్ ఆఫ్ ఉమెన్ లైఫ్ అన్నమాట. పిక్చర్స్ పెడతాం. ఈ రోజు ల్యాప్టాప్ లో కుదరలేదు. ఫేజెస్ ఆఫ్ ఉమెన్ లైఫ్ అన్నమాట. ఇది ఎలా ఎలా ఉమెన్ ఫేస్ చేసేది? ఆడవాళ్ళు పుట్టినప్పటి నుంచి మా ముసలి వాళ్ళు అయినంత వరకు స్టేజెస్ చాలా ఉంటాయి అనమాట. 9 to 14 years అనేది టీనేజ్ లైఫ్ అన్నమాట. 14 years తర్వాత ఏమవుతుందంటే టీనేజ్ లైఫ్ గురించి, టీనేజ్ లైఫ్ నుంచి మెనిస్ట్రేషన్ కి ఒక అడల్ట్ గా తయారవుతారనమాట. ఆ తర్వాత ఏమవుతుందంటే 45 to 50 years అనగానే ఏజ్డ్ అయిపోతారు. సో జనరల్ గా ఏమిటంటే మెనిస్ట్రేషన్ సైకిల్ అంటే ఋతుక్రమం స్టార్ట్ అయిపోతుంది అనమాట. నెక్స్ట్ టీనేజ్ లైఫ్. టీనేజ్ లైఫ్ గురించి వస్తే టీనేజ్ లైఫ్ చాలా చాలా ఇంపార్టెంట్. టీనేజ్ లైఫ్ ఏమవుతుందంటే చైల్డ్హుడ్ నుంచి అడల్ట్హుడ్ గా మారిపోతుంటారు. కరెక్టా కదా? సో ఆ టైంలో ఏమవుతుందంటే ఫిజికల్ గా అండ్ ఎమోషనల్ గా చాలా ఛాలెంజెస్ వస్తాయి అన్నమాట. చాలా ఛాలెంజెస్ వస్తూ ఉంటాయి. నెక్స్ట్ ఏంటంటే మీరు కనుక ఇటువంటి టైంలో కనుక పిల్లల్ని నెగ్లెక్ట్ చేయకుండా వాళ్ళకి గైడెన్స్ ఇస్తూ సపోర్ట్ ఇస్తూ ఆ స్ట్రెస్ నుంచి వాళ్ళని రిలాక్స్ చేయగలిగితే మీ పిల్లలు మీరు సక్సెస్ అయినట్టే, మీరు సక్సెస్ దారిలో వెళ్తున్నట్లే. ఎప్పుడైతే మీరు పట్టించుకోకుండా ఉంటారో అప్పుడే వాళ్ళ పట్టించుకుంటారో అప్పుడే వాళ్ళ లైఫ్ అనేది చాలా చాలా బాగుంటది అనమాట. నెక్స్ట్ మెనిస్ట్రేషన్. మెనిస్ట్రేషన్ అంటే ఏంటి? ఋతుక్రమం. ఇది పీరియడ్స్ టైంలో చాలా ఇంపార్టెంట్ అనమాట. జనరల్ గా ఏమిటంటే మెనిస్ట్రేషన్ సైకిల్ అనేది టాపికల్ గా 28 days ఒకసారి వస్తుందంట. 28 days ఒకసారికి వస్తుంది. కరెక్టా కదా? సో జనరల్ గా ఎలా ఉంటుందంటే 1st తారీఖు నుంచి స్టార్ట్ అయిపోయి 7th day వరకు ఉంటుంది. ఒకవేళ మ్యారీడ్ అయిన ఉమెన్ ఉంటే వాళ్ళకి ప్రెగ్నెన్సీ కోసం ఛాన్సెస్ ఉంటాయి. ఆ తర్వాత మొత్తం ఇలా సైకిల్ అనేది 28 days కి ఉంటుంది అనమాట. మెనిస్ట్రేషన్ ఏమవుతుందంటే జనరల్ గా చేసే డేటా ప్రకారం ఓన్లీ 100% లో 15% లేడీస్ మాత్రమే రెగ్యులర్ పీరియడ్స్ వస్తున్నాయి. అంటే ఆలోచించండి. నెక్స్ట్ ఇంకొక పిక్చర్ మార్చ్. ఆ 50% లేడీస్ మాత్రం రెగ్యులర్ పీరియడ్ వస్తున్నాయి. అంటే 85% లేడీస్ కి 35 days కి పీరియడ్స్ వస్తున్నాయి. అంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనేది చాలా ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అనమాట. నెక్స్ట్ నేను 2 లైన్స్ చెప్తున్నాను. ఆల్రెడీ నేను చెప్పాను కాబట్టి మీకు ఎక్కువ బోరింగ్ లేకుండా ఉండటం కోసం నేను ఓన్లీ 2 లైన్స్ చెప్తున్నాను అనమాట. సో మెనిస్ట్రేషన్ అనేది ఒక రోజుతో పోయేది కాదు. లేడీస్ కి ఎవ్రీ మంత్ మెనిస్ట్రేషన్ టైం ఎప్పుడైతే స్టార్ట్ అయిద్దో మళ్ళీ స్టాప్ అయ్యేంత వరకు దాదాపుగా 500 times
మెనిస్ట్రేషన్ అనేది వస్తుంది అనమాట. నెక్స్ట్ మెనిస్ట్రేషన్ హైజిన్. ఋతుక్రమంలో పరిశుభ్రత మెయింటైన్ చేయటము. సో మెనిస్ట్రేషన్ హైజిన్ అంటే మీరు ఎప్పుడైతే పరిశుభ్రతగా మెయింటైన్ చేస్తారో అప్పుడు ఏమవుతుందంటే ఇన్ఫెక్షన్స్ రావన్నమాట. ఇంటర్నల్ గా లోకల్ ఇచ్చింగ్ రాదు, బ్యాడ్ స్మెల్ రాదు. సో గుడ్ పర్సనల్ హైజిన్ విల్ కీప్ యూ కాన్ఫిడెంట్ డ్యూరింగ్ దోస్ డేస్ అన్నమాట. ఎప్పుడైతే పరిశుభ్రత మెయింటైన్ చేస్తారో అప్పుడు మీలో తెలియని కాన్ఫిడెంట్ లెవెల్ అనేది మీకు పెరుగుతుంది అనమాట. నెక్స్ట్ శానిటరీ నాప్కిన్స్ వర్సెస్ క్లాత్స్ డిఫరెన్స్ అన్నమాట. చాలా మందికి అవగాహన పెరిగిపోయింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా శానిటరీ నాప్కిన్స్ ని యూజ్ చేస్తున్నారు. కానీ ఒకప్పుడు క్లాత్ యూజ్ చేసేవారు. ఇప్పటికి కూడా 100% 10% క్లాత్ యూజ్ చేస్తున్నారు. సో క్లాత్ యూజ్ చేయటం వల్ల ఏమవుతుందంటే దాన్ని డిస్పోజ్ చేయలేము, డస్ట్బిన్ లో పడవేయలేము. వాష్ చేసుకోవడం వలన మరకలన్నీ అలాగే ఉండిపోతాయి. దాని వల్ల ఏమవుతుందంటే మీ ఇంట్లో వాళ్ళకి బ్యాడ్ స్మెల్ వస్తుంది, బయట ఆరబేసేటప్పుడు నైబర్స్ కానీ దాని వల్ల ఏమవుతుందంటే అన్హెల్దీ ఎన్విరాన్మెంట్ అనేది స్టార్ట్ అయిపోతుంది అనమాట. సో దాని వల్ల డిసీజెస్ రావడానికి ఛాన్సెస్ ఉంటది. అదే శానిటరీ నాప్కిన్ అనుకోండి, చాలా ఈజీగా యూజ్ చేసుకోవచ్చు, చాలా క్విక్ గా యూజ్ చేసుకోవచ్చు. దానిలో కాటన్ ఉంటుంది, 100% కాటన్ కాబట్టి హెల్త్ పరంగా ఎటువంటి సమస్యలు రావు. ప్లస్ అలాగే ఎటువంటి ఉండదు, మరకలు పడటానికి ఉండదు. జస్ట్ యూజ్ చేస్తారు, డస్ట్బిన్ లో పడేస్తారు. సో ఈజీగా క్యారీ చేయొచ్చు అనమాట. కంఫర్టబుల్ గా హ్యాండ్ బ్యాగ్ లో పెట్టేసుకోవచ్చు. సో ఇది శానిటరీ నాప్కిన్స్ కి వర్సెస్ క్లాత్ కి డిఫరెన్స్ అనమాట. నెక్స్ట్ డిసీజెస్ డ్యూ టు ల్యాక్ ఆఫ్ ఉమెన్ హైజిన్. మెన్స్ట్రేషన్ టైంలో మనం పరిశుభ్రత చేయకపోతే ఎటువంటి డిసీజెస్ వస్తాయంటే, సో జనరల్ గా ఫస్ట్ వచ్చే ప్రాబ్లం ఏంటంటే తెలుసా, యూట్రస్ అంటే సో ఫొలబియం ట్యూబ్స్ అంటారు. ఫొలబియం ట్యూబ్స్ అంటే ప్రెగ్నెన్సీ లేడీస్, ఆఫ్టర్ మ్యారేజ్ లేడీస్ కి ఈ ఫొలబియం ట్యూబ్స్ కరెక్ట్ గా వర్క్ చేస్తేనే ప్రెగ్నెన్సీ వస్తుంది, లేకపోతే ప్రెగ్నెన్సీ అనేది రాదనమాట. ఎప్పుడైతే హైజీన్ మెయింటైన్ చేయకపోతే యూరిన్ ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయిపోయి ఆ ఫొలబియం ట్యూబ్స్ డ్యామేజ్ అయిపోతాయి అనమాట. నెక్స్ట్ యూరిన్ ఇన్ఫెక్షన్. యూరిన్ ఇన్ఫెక్షన్ ఇంకొక ప్రాబ్లం ఏంటంటే యూరిన్ ఇన్ఫెక్షన్ చాలా పెద్ద ప్రాబ్లం. యూరిన్ కి వెళ్ళేటప్పుడు స్టమక్ పెయిన్ రావటము, లేదంటే మంట పెడుతుంది, యూరిన్ ఎల్లోగా రావటము, ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి అనమాట. మనం మెనస్ట్రేషన్ టైంలో హైజీన్ గా ఉండకపోవటం వలన ఈ ప్రాబ్లమ్స్ అన్ని మనం ఫేస్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇంకొకటి సర్వికల్ క్యాన్సర్. ఇంకొకటి మేజర్ ప్రాబ్లం ఏమిటంటే సర్వికల్ క్యాన్సర్ అంటే గర్భసంచి క్యాన్సర్ అన్నమాట. ఎప్పుడైతే నెగ్లెక్ట్ చేసి హైజీన్ టైం కరెక్ట్ గా ప్రాపర్ గా మంచి క్వాలిటీ ఉన్న శానిటరీ నాప్కిన్స్ యూజ్ చేయకపోయినా కూడా మనకు గర్భసంచి క్యాన్సర్ అనేది వస్తుంది. దీనికి ట్రీట్మెంట్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఇక్కడ చూడండి మై డియర్ లీడర్స్, జస్ట్ మనం చేసే నెగ్లెక్ట్స్ కి ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తుంటాయో. నెక్స్ట్ డ్యూ గార్డెన్ శానిటరీ నాప్కిన్స్. శానిటరీ నాప్కిన్స్ క్వాలిటీ శానిటరీ నాప్కిన్స్ యూజ్ చేస్తేనే ఇటువంటి డిసీజెస్ రావన్నమాట. సో దానికోసం మనం గౌతమ్ బాలి సార్ మనందరి గురించి ఆలోచించి ఒక ఆడవారి హెల్త్ గురించి ఆలోచించి మనకి సప్లిమెంట్స్ తీసుకొచ్చారు. అంతేకాకుండా డ్యూ గార్డెన్ అనేది కంప్లీట్ హైజీన్ సంబంధించినది కాబట్టి ఉమెన్ హైజీన్ కి సంబంధించిన ఆడవారి పరిశుభ్రతకు స్పెషల్ కేటగిరీలో వెస్టేజ్ లో ఏంటంటే డ్యూ గార్డెన్ అన్నమాట. అసలు డ్యూ గార్డెన్ అసలు శానిటరీ నాప్కిన్స్ యొక్క హిస్టరీ ఏంటో ఒకసారి చూద్దాం.
శానిటరీ నాప్కిన్స్ అనేది లేడీస్ డిఫరెంట్ వేలో యూజ్ చేస్తుంటారు. క్లాత్ కానీ, కాటన్ కానీ, బ్యాండేజ్ కానీ, ఎప్పుడైతే మెనిస్ట్రేషన్ ప్యాడ్స్ స్టార్ట్ అయ్యాయో 1970లో స్టార్ట్ అయ్యవటం జరిగింది. అలా అలా పాపులారిటీ పెరగడం వల్ల అందరికి అవగాహన రావడం వలన 1980 వచ్చేసరికి మళ్ళీ శానిటరీ నాప్కిన్ ప్యాడ్స్ యూజ్ చేయడం వలన అనేది స్టార్ట్ అయింది అనమాట. నెక్స్ట్ గ్లోబల్ హెల్త్. కానీ శానిటరీ నాప్కిన్స్ చూస్ చేసుకోవడం విధం కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే శానిటరీ నాప్కిన్స్ ఏముంది, బయట కూడా 30 రూపీస్ పెట్టినా కూడా మార్కెట్ లో దొరికిపోతుంటాయి. అలా కాదు, ఏది పడితే అది శానిటరీ నాప్కిన్స్ యూజ్ చేయకూడదు. మార్కెట్ లో ఏది దొరికితే దాన్ని యూజ్ చేయడం వలన ఏమవుతుందంటే, గ్లోబల్ హెల్త్ స్టాటిస్టిక్స్ ప్రకారం స్టడీస్ ఏం చెప్తున్నాయంటే 62% లేడీస్ క్వాలిటీ శానిటరీ నాప్కిన్ యూజ్ చేయకపోవడం వల్ల చాలా మందికి వ్యాగినల్ ప్రాబ్లమ్స్ ఇష్యూస్ వచ్చాయన్నమాట. అంటే ఇచ్చింగ్ కానీ, ఇరిటేషన్ కానీ, వైట్ డిశ్చార్జ్ కానీ అయిపోతుంటది. అలాగే పీసీడీఓడి ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా వస్తుంటాయి అన్నమాట. ఇంకా ఏమిటంటే 75% లేడీస్ కూడా పీరియడ్స్ టైంలో చాలా ఛాలెంజెస్ ఫేస్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ ప్రైమ్ నెంబర్స్. జనరల్ గా ఇక్కడ చూస్తే అవేర్నెస్ ఎలా ఉందంటే చాలా తక్కువగా ఉంది. ఇప్పటికీ కూడా మనం ఫాస్ట్ మూవీ కల్చర్ లో ఉన్నా కూడా ఇక్కడ మిలియన్స్ లో 355 మిలియన్స్ పీపుల్స్ లో మెన్స్ట్రేషన్, అందులో ఓన్లీ 42.6 మిలియన్స్ పీపుల్స్ మాత్రమే శానిటరీ నాప్కిన్స్ యూజ్ చేస్తున్నారు. ఈ సర్వే ఎప్పుడు అంటే 2011 లో చేసిన సర్వే ప్రకారం అన్నమాట. సో ఆలోచించండి ఇంకా ఎంత మంది పెండింగ్ ఉన్నారు. నెక్స్ట్ డ్యూ గార్డెన్ నాప్కిన్స్. నెక్స్ట్ డ్యూ గార్డెన్ అన్నమాట. మనం డ్యూ గార్డెన్ నాప్కిన్స్ ఏంటంటే శానిటరీ నాప్కిన్స్ కి టోటల్ గా 10 ప్యాడ్స్ ఉంటాయి అన్నమాట. 10 ప్యాడ్స్ ఉంటాయి అన్నమాట. 10 వచ్చేసి డే ప్యాడ్స్ 6, నైట్ ప్యాడ్స్ 4 అన్నమాట. డే ప్యాడ్, నైట్ ప్యాడ్ అంటే డేనే వాడాలి అని కాదు, ఎక్కువగా బ్లడ్ ఫ్లో ఉండటం వల్ల నైట్ వాడవచ్చు, డే వాడవచ్చు. అదే ఎందుకంటే నైట్ ప్యాడ్ ఏంటంటే పెద్ద సైజ్ లో ఉంటది కాబట్టి. సో నెక్స్ట్ వచ్చి శానిటరీ నాప్కిన్ యొక్క స్పెషాలిటీ ఏంటో చూద్దాం ఇప్పుడు. మన శానిటరీ నాప్కిన్స్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఇది చాలా పరిశుభ్రంతో కూడిన యాంటీ బ్యాక్టీరియల్. శానిటరీ నాప్కిన్ బ్యాక్టీరియాస్ ఫామ్ అవ్వకుండా మనల్ని కాపాడుకోవడానికి యూజ్ చేసే శానిటరీ నాప్కిన్స్. ఎందుకంటే ఇందులో గ్రాఫిన్ ఆనియన్ స్ట్రిప్ అనేది ఒకటి ఉంటుంది. గ్రాఫిన్ ఆనియన్ చిప్ అనేది ఏంటంటే, గ్రాఫిన్ ఆనియన్ చిప్ అనేది బెస్ట్ కండక్టివ్ మెటీరియల్ అన్నమాట. సో మనకి మామూలుగా ఎండ నుంచి సూర్యకిరణాలు భూమి మీద పడుతుంటాయి కదా, అందులో 3% ఏంటంటే యూఆర్ రేస్, హార్మ్ఫుల్ రేస్ అంట. ఈ హార్మ్ఫుల్ రేస్ ఉంటాయి అన్నమాట, చాలా హానికరం కలిగించే రేస్ ఉంటాయి. ఒక 44% విజిబుల్ లైట్ అనేది పడుతుంది. ఒక 53 ఇన్ఫ్రాడ్ రేడియేషన్ పడుతుంది. లోయర్ గా ప్రెగ్నెన్సీ ఉంటుంది. విజిబుల్ లైట్స్ కంటే చాలా తక్కువగా ఉంటది అనమాట. సో ఇందులో ఏమిటంటే ఎఫ్ఐఆర్ టెక్నాలజీతో యూజ్ చేస్తారనమాట. నెక్స్ట్ ఆయాన్స్. ఆయాన్స్ అంటే ఏంటి? ఇట్స్ లైక్ ద విటమిన్స్ ఇన్ ఫుడ్. మనం ఫుడ్ తీసుకుంటాం, మంచి విటమిన్స్ ఫుడ్ తీసుకోండి హెల్దీగా అంటా ఉంటాం.
కరెక్టా కదా? అలాగే ఇది చాలా, ఈ అయాన్స్ అనేది ఏంటంటే పాజిటివ్ ఎనర్జీ కలెక్ట్ చేసే అయాన్స్ అన్నమాట. నెక్స్ట్, ఎయిట్ లేయర్స్ ప్రొడక్షన్ అంటే 8 లేయర్స్ ఉంటాయని కాదు, 8 విధాలుగా హెల్ప్ చేస్తుంది అనమాట. మన డ్యూ గార్డెన్ శానిటరీ నాప్కిన్ యొక్క స్పెషాలిటీ ఏమిటంటే, ఇది మీరు ఏంటంటే ఒకటి గ్రాఫిన్ ఆనియన్ చిప్ గురించి చెప్పాలి. నెక్స్ట్ వచ్చేసి 100% టాప్ కాటన్ లేయర్ అని ఉంటుంది. ప్యూర్ కాటన్ తో యూజ్ చేస్తారు. మీ స్కిన్ కి ఇచ్చింగ్ రాకుండా స్కిన్ ఫ్రెండ్లీగా ఎటువంటి స్కిన్ టైప్స్ కైనా యూజ్ చేయొచ్చు. ఈ శానిటరీ నాప్కిన్స్ అనేది అన్ని స్కిన్స్ కి సూట్ అవుతుంది అనమాట. నెక్స్ట్, ఇక ఫైనల్ గా ఇవాళ ప్యాంటీ లైనర్స్ కొద్దాం. అసలు సబ్జెక్ట్ ఈ రోజు ఇది. కాకపోతే ఏంటంటే మీకు నిన్న చెప్పింది కొంచెం నేను టచ్ ఇచ్చాను, ఎందుకంటే కొంచెం తెలియాలని చెప్పేసి. ఈ రోజు వచ్చేసి మన వెస్టేజ్ లో ఇంకొక ప్రోడక్ట్ ఏంటంటే ప్యాంటీ లైనర్స్ అన్నమాట. మన దగ్గర ప్యాంటీ లైనర్స్ తో శానిటరీ లైనర్స్ నాప్కిన్స్ తో పాటు ప్యానిటీ లైనర్స్ కూడా ఉన్నాయన్నమాట. గుడ్ న్యూస్ ఏంటంటే ప్యానిటీ లైనర్స్ మళ్ళీ వస్తున్నాయి. సో మన ప్యాంటీ లైనర్స్ శానిటరీ నాప్కిన్ కి తేడా ఏంటనేది, శానిటరీ నాప్కిన్స్ ని ఏ టైంలో యూజ్ చేస్తారనేది మనం అయినా చూద్దాము. దీని ఎంఆర్పి దీంట్లో ఏంటంటే 12 ప్యాడ్స్ ఉంటాయి అనమాట. ఎంఆర్పి వచ్చేసి 175, డిపి వచ్చేసి 150, పివి వచ్చేసి 5 పివి అనమాట. సో ఒకే ఒక్క డిఫరెన్స్ శానిటరీ నాప్కిన్స్ కి ఈ ప్యాంటీ లైనర్స్ కి, అది ఒకసారి మనం చూద్దాం. జనరల్ గా ఏంటంటే షుగర్ పేషెంట్స్ ఉంటారు. షుగర్ పేషెంట్స్ వాళ్ళకి ఏంటంటే ఆన్ ఎక్స్పెక్టెడ్ గా యూరిన్ వస్తుంటది, యూరిన్ లీకేజ్ అవుతుంటది, చాలా మందికి వైట్ డిశ్చార్జ్ అవుతూ ఉంటది, కొందరికి అన్ఎక్స్పెక్టెడ్ గా పీరియడ్స్ అనేది జస్ట్ 1-2 డ్రాప్స్ పీరియడ్స్ వస్తుంటాయి, పీరియడ్స్ టైంలో బ్లీడింగ్ అవుతూ ఉంటది. సో అటువంటి వాళ్ళ కోసం ప్యాంటీ లైనర్స్ యూజ్ చేయాలి. ఈ ప్యాంటీ లైనర్స్ ఏంటంటే హైజిన్ మెయింటైన్ చేయడానికి, ఇప్పుడు జనరల్ గా ప్యాంటీన్స్ యూజ్ చేసేటప్పుడు వైట్ డిశ్చార్జ్ అవటము, షుగర్ పేషెంట్స్ ఉంటారు, వారికి సడన్ గా యూరిన్ వస్తుంటది, అలాగే అన్ఎక్స్పెక్టెడ్ గా తెలియకుండానే 1-2 డ్రాప్స్ బ్లీడింగ్ అవుతుంటది. అటువంటి టైంలో ఏమిటంటే బట్టలకు టచ్ అవడం వల్ల డిసీజెస్ వస్తుంటాయి, బ్యాక్టీరియా ఫామ్ అయిపోయి, అదే ప్యాంటీ లైనర్ యూజ్ చేస్తే కనుక అసలు ప్యాంటీ లైనర్ యూజ్ చేసినట్లు అనిపించదు. ఒక ప్యానిటీ లైనర్స్ కి శానిటరీ నాప్కిన్స్ కి తేడా ఏమిటంటే పీరియడ్స్ టైంలో యూజ్ చేయాలి శానిటరీ నాప్కిన్ వచ్చి. ఇది ప్యాంటీ లైనర్స్ ఏం చేయాలంటే జనరల్ గా మనం ప్యాంటీస్ కి ఈజీగా స్టిక్ చేసుకోవచ్చు, అసలు స్టిక్ చేసినట్లు కూడా మనకు అనిపించదు అనమాట. వైట్ డిశ్చార్జ్ తో సఫర్ అవుతున్నాము అనుకోండి, అటువంటి టైంలో యూజ్ చేసుకోవచ్చు. అలాగే పీరియడ్ టైంలో ఒక 3-4 డేస్ తర్వాత ఈ ప్యాంటరీ లైనర్ ని కూడా యూజ్ చేసుకోవచ్చు. అంటే ఎగ్జాంపుల్ ఏంటంటే 3-4 డేస్ అయిన తర్వాత ఏంటంటే మనకి లైట్ గా కొంచెం కొంచెం కనపడతా ఉంటది, అప్పుడు ఏంటంటే ఈ ప్లానిటరీ లైనర్స్ అనేది యూజ్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్, ఎవరో మ్యూట్ లో పెట్టుకోరా, కొంచెం డిస్టర్బెన్స్ గా ఉంటది. ఈ శానిటరీ లైనర్స్ యొక్క ప్రొటెక్షన్ చూద్దాం ఇప్పుడు. ఏ బెనిఫిట్స్ ఉంటాయో సేమ్ అలాగే స్టిక్ ఉంటుంది, 100% కాటన్. నిన్న మనం చెప్పుకున్నాం కదా 8 లేయర్స్ గురించి, అలాగే సేమ్ ఇది కూడా అలాగే ఉంటది అనమాట. 100% టాప్ కాటన్ లేయర్ ఉంటుంది, యాంటీ బ్యాక్టీరియా ఎఫెక్ట్స్ ఉంటుంది, చాలా పలుచుగా ఉంటది, చాలా ఎఫెక్టివ్ గా హెల్ప్ చేస్తుంది అనమాట. సేమ్ బెనిఫిట్స్ బట్ సైజ్ డిఫరెంట్, కానీ యూజ్ చేసే విధానం డిఫరెంట్ గా ఉంటాయి మన దగ్గర. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఇంటిమేట్ వాష్ ఉంటది అనమాట మన దగ్గర. ఇంటిమేట్ అంటే ఫార్మింగ్ ఇంటిమేట్ వాష్ అనేది ఓన్లీ ఫర్ లేడీస్ అనే కాదు, జెంట్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట.
యూజ్ చేసుకోవచ్చు. అంటే ఇక్కడ ఇది ఏంటంటే యూనిసెక్స్ ప్రొడక్ట్ అన్నమాట, ఫోమింగ్ ఇంటిమేట్ వాష్ అనేది. సో ఫోమ్ అంటే ఏమిటంటే నురుగు, ఇంటిమేట్ ఏరియాలో హైజిన్ గా ఉంచే ప్రొడక్ట్. ఫోమింగ్ ఇంటిమేట్ వాష్ జనరల్ గా ఏమిటంటే, ఈ ఫోమింగ్ ఇంటిమేట్ వాష్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే సోప్ అనేది మిక్స్ అవ్వదు అనమాట, ఆల్కహాల్ మిక్స్ అవ్వదు. బయట మార్కెట్ లో కొందరు ఏంటంటే ఈ బ్యాక్టీరియా చంపడం కోసం ఆల్కహాల్ మిక్స్ చేస్తుంటారు. మన ప్రొడక్ట్ ఆల్కహాల్ ఉండదు, ప్యూర్ ప్రొడక్ట్ అన్నమాట. ఎందుకంటే పిహెచ్ బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేయటం. పిహెచ్ అంటే ఏమిటంటే ఎటువంటి కెమికల్స్ ఫామ్ అవ్వకుండా హైజీన్ గా ఉంచడానికి, డిసీజెస్ రాకుండా కాపాడుకోవటానికి పిహెచ్ బ్యాలెన్స్ చేయటం అనేది ఇంపార్టెంట్. మన బాడీలో ఇంటిమేట్ ఏరియాలో ఇది లేడీస్ కి ఎంత అవసరమో జెంట్స్ కూడా అంతే అవసరం అన్నమాట. దీని యొక్క స్పెషాలిటీ ఏంటంటే దీనిలో ఇంగ్రీడియంట్స్ ఏమేమి ఉంటాయి అంటే బ్లూబెర్రీ, సీబక్తాన్, చామ్లల్లి ఫ్లవర్, ఈ 3 ఎక్స్పర్ట్స్ యూజ్ చేయటం వల్ల మంచి స్మెల్ వస్తుంది, మంచి స్మూతింగ్ ప్రెగ్నెన్సీ అనేది ఉంటుంది అనమాట. మనకు బ్యాడ్ స్మెల్ కూడా ఈ ప్రొడక్ట్ బ్యాడ్ స్మెల్ రాకుండా ప్రొడక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్, ఇట్స్ సేఫ్ అండ్ సూటబుల్ ఫర్ ద ఆల్ స్కిన్ టైప్స్ బికాజ్ ఇంటిమేట్ ఏరియాస్ చాలా సెన్సిటివ్ గా ఉంటుంది కాబట్టి చాలా ఇంపార్టెంట్ పార్ట్ అన్నమాట. కాబట్టి సో ఏమవుతుందంటే ప్రతి ఒక్కరికి సూటబుల్, లేడీస్ అండ్ జెంట్స్ 10 years అబోవ్ వాళ్ళు మాత్రమే యూజ్ చేయాలన్నమాట, బిలో 10 years వాళ్ళు యూజ్ చేయకూడదు. సో దీని యొక్క బెనిఫిట్స్ ఒకసారి చూద్దాం మనం. దీని ఇంటిమేట్ వాష్ అనేది బ్యాడ్ స్మెల్ రాకుండా మార్నింగ్ స్నానం చేసేటప్పుడు ఒకసారి, వెరీ సింపుల్, బాటిల్ ఇలా ఉంటది అనమాట. జస్ట్ బాటిల్ షేక్ చేసి ప్రెస్ చేస్తే ఫోమ్ వస్తుంది. ఇంటిమేట్ ఏరియాలో లెఫ్ట్ అండ్ రైట్ అప్లై చేసి ఒక 1 minute వరకు మసాజ్ చేసి ఆ తర్వాత వాటర్ తో వాష్ చేసుకోవాలి. మార్నింగ్ ఇలా, నైట్ పడుకునే ముందు కూడా ఇలా 2 times యూజ్ చేస్తే కనుక బ్యాడ్ స్మెల్ రాకుండా, ఎటువంటి యూరిన్ ఇన్ఫెక్షన్ కూడా రాకుండా మనల్ని కాపాడుకోవచ్చు. మెయిన్ ఏంటంటే ఇచ్చింగ్ కానీ ఇరిటేషన్ రాదు. నేచురల్ గా పిహెచ్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయడం వలన ఎటువంటి వైట్ డిశ్చార్జ్ కానీ, గైనకాలజీస్ కానీ, డిసీజెస్ కానీ రాకుండా కాపాడుకోవచ్చు. ప్లస్ వెజినా కూడా ప్రొడక్ట్ చేస్తుంది. ఇలాంటి వెజినల్ హైజిన్ మెయింటైన్ చేయడానికి చాలా హెల్ప్ చేస్తుంది అనమాట. ఇటువంటి వెజినల్ ఇన్ఫెక్షన్ కాపాడుకోవచ్చు అనమాట. ఎవ్రీడే ఫ్రెష్నెస్ ఉంటుంది అనమాట. సో చాలా సాఫ్ట్ గా, స్మూత్ గా, అలాగే హెల్దీగా వెజినా మెయింటైన్ చేయడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. సో మై డియర్ లీడర్స్, ఎవ్రీ మంత్ సోప్, షాంపూ తీసుకుంటారు కదా, అలాగే మీ ఆడవారి హెల్త్ కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ దయచేసి మీ లేడీస్ కి ఒక శానిటరీ నాప్కిన్స్ ని, ఇంటిమేట్ వాష్ ని, ఈ 2 ప్రొడక్ట్స్ ఇవ్వండి. ఓకే, గిఫ్ట్ అనుకుంటారో, మీ హెల్త్ ని కాపాడుకోవడానికి అనుకుంటారో మీ ఇష్టం. సో ఉమెన్ హైజిన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. దీని కాస్ట్ చూద్దాం ఇప్పుడు. దీని కాస్ట్ వచ్చేసి ఎంఆర్పి వచ్చేసి 210 పడుతుంది. మనకి డిపి ప్రైస్ వచ్చేసి 180 పడుతుంది అనమాట. దీని పీవీ వచ్చేసి 6 పీవీ, మనకి పీవీ కూడా యాడ్ అవుతుంది అనమాట. సో 250 శానిటరీ నాప్కిన్, 150 ఇంటిమేట్ వాష్. జస్ట్ ఇక్కడ చూడండి, 420లోనే ఆడవారిని కాపాడుకుంటే మీరు కూడా యూజ్ చేసుకోవచ్చు. ఒక ఫ్యామిలీ మొత్తం ఒక 10 years అబోవ్ ఉన్న పిల్లలు అందరూ యూజ్ చేసుకోవచ్చు అనమాట ఇంటిమేట్ వాష్ అనేది. సో అలాగే 250 శానిటరీ నాప్కిన్స్ ని, 180 ఇంటిమేట్ వాష్ 1 month వస్తుంది మనకి. ఇవి యూజ్ చేస్తే 420 రూపీస్ 420 రూపీస్ అనమాట. అదే హాస్పిటల్కి వెళ్తే లక్ష రూపాయలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఎప్పుడైతే ఇప్పుడు హెల్త్ బాగోలేదు అనుకోండి, యూరిన్ ఇన్ఫెక్షన్ వస్తుంది. యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చింది అనుకోండి 4000 5000 ఖర్చు అవుతుంది. అదే కిడ్నీ డ్యామేజ్ వస్తే లక్షలు ఖర్చు పెట్టాలి. అదే మళ్ళీ గర్భసంచి క్యాన్సర్ వస్తే ట్రీట్మెంట్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కరెక్టా కాదా? ఇంకొకటి ఏంటంటే, ఒక కొలబ్యూమ్ ట్యూబ్స్ డ్యామేజ్ అయిపోతే ప్రెగ్నెన్సీ రాదు. సో ఇటువంటి ప్రాబ్లమ్స్ అన్నిటిని మీరు దూరంగా పెట్టాలంటే, ఎటువంటి లక్షలు ఖర్చు పెట్టకుండా ఇంట్లో నెలకి 250 ఖర్చు పెట్టుకొని మీ ఆడవారి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే అదంతా మీ చేతుల్లోనే ఉంది.
ఓకేనా? ఓకేనా మై డియర్ లీడర్స్? సో ప్రతి ఒక్కరు కూడా దయచేసి మీ ఆడవారి హెల్త్ ని కాపాడుకోండి. మీ హెల్త్ ని హైజీన్ రూపంలో ఇంటిమేట్ వాష్ లేడీస్ అండ్ జెంట్స్ ఎవరైనా వాడుకోవచ్చు. సో ఇదండి ఈ రోజు డ్యూక్ గార్డెన్ ప్రొడక్ట్ వచ్చేసి కంప్లీట్ చేసేసాను. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. మేడం సెషన్ సూపర్ ఉంది మేడం. మాకు